అమ్మా ఏంటి మా నాన్న ఎలా చెప్తున్నాడు ఏంటి? ఏమండి ఏమండి వస్తున్నానే. నాన్న ఏ అవసరం చేస్తున్నావు? టాబ్లెట్స్ వేసుకోవట్లేదా? గారు ఈ మందులు చీటి రాసిచ్చారా? నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గత మందులు తీసుకురారా. సరే నాన్న. తగ్గింది చాలు గాని నీ గవర్నమెంట్ టాబ్లెట్ పని చేయవా? ప్రైవేట్ టాబ్లెట్ కావాలా? నేను చెప్పిన పని చెయ్యి. ఏమిటో అంత కష్టం నాకు వచ్చి అమ్మో అమ్మో. అంత సాన్గా చేస్తున్నావేంటి? పొద్దున్నే మాత్రం పాలలో బూస్ట్ కావాలి, సర్దాలు మొత్తం టిఫిన్లు కావాలి, రేషన్ పై తెలరు మళ్ళీని చేయండి చేయండి తెలండి తొందరగా. ఏంటి పని? ఏమ్మా మీ మాంగత ఇంటి పని చేస్తున్నావేంటి? కోళ్ళుంటే తెలుసును కోడలంటే ఏంటో. వీళ్ళ అబ్బాయికి సంబంధం వచ్చినప్పుడు ఇంత కట్నం అడగాడు ఈ పట్టి మనిషి. అందుకే ఆ బాగులేంటో తెలియాలని పనులు చేపిస్తున్నా. మీ మాంగారిని ఇంటి పని చేస్తున్నా మీ ఆయన తెలుసమ్మా? ఆయన గారికి తెలిసిందనుకో మా మామగారికి పెట్టిన కూడు కూడా పెట్టను. చెప్పండి, మీరు భోజనం చేశారా? నేను చేశాను కానీ మా నాన్న భోజనం పెట్టావా? పెట్టానండి, తింటున్నాడు ఇప్పుడే. సరే మా నాన్న జాగ్రత్తగా చూసుకో, అసలు ఇంట్లో పోలేదు. మామయ్య మామయ్య రాత్రి అంతా నిద్రపోయింది చాలదా? ఇట్ట మధ్యాహ్నం కూడా పడుకుంటున్నా. వెళ్ళి కిరాణా సరుకులు తీసుకురండి. అలాగేనమ్మా, వెళ్తానమ్మా, తీసుకొస్తానమ్మా. ఫ్యాన్ లేనిదే నిద్ర పట్టదేమి ముసలోడికి. రాత్రి పగలు తొంగునుంటే పనులు ఎవడు చేస్తాడో. ఒరే అన్నయ్య ఎండబడుతున్నా బరువురా. మా కాళ్ళు కిరాణా సరుకులు తెమ్మని పంపించిందిరా. ఒరే ఇంత ఎండనా కిలోమీటర్ దూరం నుంచి ఇంత బరువు నెత్తి మీద వేసుకుని మోసుకుని వస్తున్నావు. ఒరే అన్నయ్య ఇప్పటికైనా నీ కొడుకుతో ఈ గొడవ చెప్పరా. ఈ విషయం నా కొడుకుతో చెప్తే మా కాళ్ళు బుట్టి కూడా కూడా పెట్టరా. నా గురించి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టానని అవుతాను నేను. అలాగా ఎంతసేపు తాగుతా? నువ్వు తాగడానికి తినడానికి నీ మందులకే అయిపోతున్నాయి మా ఆయనగా సంపాదన అంతా. ముందెళ్ళి గోరంటే కోసుకురండి. టాబ్లెట్లు ఇవ్వాలని తెలీదా? వెళ్ళు. ప్రైవేట్ టాబ్లెట్లు ఇచ్చేదేటి, గవర్నమెంట్ టాబ్లెట్ ఇద్దాం. ఇవ్వండి. మామయ్య మామయ్య పలకడేంటి? అసలు ఈ ముసలోడు చెప్పిన పని చేస్తాడో లేదో ఏంటో. మా ఆయన వచ్చే టైం అయిపోయింది. 2వ తారీఖు వచ్చింది, నువ్వు పెన్షన్ తీసుకున్నావా? ఇచ్చేసారండి. నాకు ఇవ్వలేదురా. మామయ్య మామయ్య ఏంటి పొద్దు పొద్దున్నే ఇదిలో సొదా? నేను చెప్పిన పని చేయకుండాని వెళ్ళి ఇంట్లో పని చేయండి. అలాగేనమ్మా. ఇంట్లో పని ఎవరు చేస్తారో కానీ కరెంట్ తొందరగా ఎంతసేపు తిరుగుతారు ఇలాగా? గ్యాస్ బండ్ వస్తుంది, గ్యాస్ బండ్ తీసుకోవాలి. ఏమండి ఆఫీస్కి వెళ్ళి ఆగ్రహించుకుని వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. టైం ఎంత అవుతుందండి? అప్పుడు పెళ్లికి వెళ్ళి మనం ఆకలేస్తాలి. రండి తొందరగా రెడీ అయ్యి ఉన్నాను. సరే అన్నయ్య 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 కలగస్తున్నారు. మీరు రెడీ అయ్యారా పెళ్లికి? కూర్చోండి కూర్చోండి వస్తారు.
తమ్ముడు వచ్చావా? అన్నయ్య ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? పెళ్లికి మనం వెళ్ళాలి కదా, నువ్వే కదా పెద్ద దిక్కు, మన బంధువులు. నాకు వచ్చి ఓపిక లేదురా. మా అబ్బాయిలు కోళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కారులో వెళ్ళిపోరా. బాబాయ్ వచ్చేసావా? ఏనా ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు? వచ్చి ఓపిక లేదురా. నువ్వు కోళ్ళు నీ చిన్న కలిసి వెళ్ళిపోదురా. సరేనమ్మా. లక్ష్మి వెళ్దాం కానీ నాకు అసలు ఏ సమయం ముందు మా ముగ్గురికి కలిపి కాఫీ పెట్టి తీసురా. ఏంటి నా కాళ్ళు ఇంత చిన్న గ్లాసుతో టీ ఇచ్చింది నాకు? లక్ష్మి మా బాబాయ్కి ఏంటి అంత చిన్న గ్లాసులు టీ ఇచ్చేవేంటి? మామయ్య గారికి షుగర్ ఎక్కువ కదండి, టీ ఎక్కువ అయితే షుగర్ పెరిగిపోతుందనండి. అయ్యో మామయ్య గారు కాలిపోతుందా? నేను చల్లారి పెట్టమంటారా? లేదండి లేదండి. పర్వాలేదమ్మా, వేడివేడిగా బాగానే ఉంది. బాబాయ్ నేను ఆఫీస్ పని మీద సరిగ్గా టైంకి ఇంటికి రాకపోనా నా తండ్రిని చాలా బాగా చూసుకుంటుంది నా భార్య. ఒరే అది కాదురా. ఉష్, ఉష్, ఉష్. ఈ యాదవ కాకులు కొంప మీద పడే వస్తుంటాయి. యాదవ గోల్ చేశారనుకో ఏదో కలిపెట్టేస్తాం మీకు. ఎందుకు లేరా మీ ఇద్దరి మధ్యగా నేను బస్సులో ఆటోలో వచ్చేది, మీరు తొందరగా వెళ్ళండి. సరే బాబాయ్ అయితే తొందరగా వచ్చాయి. అలాగబ్బా. నేను వెళ్తాను ఈలోగా. అలాగే. లక్ష్మి రా తొందరగా. కానీ దేవుడు ఎంత మంచి కాళ్ళని ఇచ్చాడు నీకు. తప్పేటో నాకు తెలియట్లేదు కానీ నా కోళ్ళు మాత్రం నన్ను వేధిస్తుందిరా. ఏదో రోజు తన తప్పు తను తెలుసుకుంటున్నా. ఏమండి ఏమండి కాఫీ తీసుకోండి. రాత్రి ఏం తొందరగా పడుకోరు, పొద్దున్నేం తొందరగా ఎవరు ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుంది. లేవండి లేవండి. మా నాన్న కాఫీ ఇచ్చావా? ఇచ్చానండి. సరే సరే. నాన్న ఏంటి పని ఏంటి? ఏం లేదురా, డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా, కోడల పిల్లకి సాయంగా ఉంటుందని ఈ పని చేస్తున్నాను. లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి. ఏమైందండి? ఏంటి పని ఏంటి మా నాన్న? అది నేనేం చేయమనలేదండి మామయ్య గారిని. నాకేదో సహాయంగా ఉంటాడని ఆయనే చేస్తానంటేను ఇలాగిచ్చాను మామయ్య గారు. నేను చేస్తాను, ఇలాగిచ్చాను మామయ్య గారు. నేను వెళ్ళి కూర్చోండి మామయ్య గారు, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. మీరు ఇలాంటి పనులు చేస్తే మా ఆయన గారు తిడతారు నన్ను. మా నాన్న పిల్లలు పని చేస్తానమ్మా, చేయించుకో. పొద్దున్న 10 గంటలకు రమ్మని చెప్పాను, వచ్చిందా? వచ్చిందండి, బోర్డు డబ్బులు అడుగుతుంది. అడిగితే నేను ఇస్తాను కదా, నీకేంటే బాధ? ఆడ కంపల్సరీ పని పెట్టి ఇంట్లో. అలాగేనండి. ఏంటి పని ఈ వయసులో మీరు? నీకు చెప్పాలా? పెన్షన్ ఇచ్చేసేలు నువ్వు. ఇదిగోండి బాబాయ్ గారి పెన్షన్. అమ్మా పెద్ద చేతిలో పింఛన్ ఎలా లాగేసుకున్నావు? మళ్ళీ అమ్మ నెలకి ఎంత అవుతుందో తెలుసా? ఖర్చుకి నెలకి 20,000 అవుతుంది. ఈ 4,000 సరిపోతాయి అనుకుంటా పెట్టి కొన్ని ఇళ్లలో అత్తగారు మాంగారు పెన్షన్ లాగేసుకుని మాంగారు గట్టి ముద్దు కూడా ఎట్టట్లేదమ్మా. మేము ఇంకా బెటరే. చాలే అమ్మా. బాబాయ్ గారు పింఛన్ డబ్బులు తీసుకోండి ఈ నెల. అలాగమ్మా. మా అన్నకి ఇచ్చావమ్మా అక్కడ. నేనండి వాళ్ళ కోడలు గారు తీసేసుకుందండి, ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు తీసుకుందండి. ఇంకా ఆవిడ మారదమ్మా. లక్ష్మి లక్ష్మి నీకే వినబడతలేదా? ఈవిడొచ్చిందేటి వర్షాన్ని. ఇల్లంతా వర్షం. అందుకే కదే బాబా మా మాంగారు చేత ఇల్లంతా శుభ్రం చేస్తున్నా. పనేంటి? మా పిల్లలకి చదువుకి చిన్న కొడుకు ఆస్తి రాసేస్తున్నావా? అందుకు మీ ఆయన పెద్ద మనిషిని తీసుకెళ్దామని వచ్చాడు. మీ కొడుకులిద్దరికి ఆస్తులు రాసేస్తున్నారా? మా మామగారు ఉన్నాడు, మా ఆయనకి కొంప తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఈ పాడు పడుకొని కొంపలో ఉండాలంటేనే మాకు ఇదిగా ఉంది. సరే బాబా వచ్చాక చెప్తానులే. ఒరే అబ్బాయి,
నాన్న ఈ వర్షం వస్తే ఇల్లంతా తెగ వర్షం పడిపోతుందిరా. పని వాళ్ళు పిలిపించి కాస్త పెంకులో తీసి సర్దిద్దాం అనుకుంటున్నాను రా నేను. వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇల్లు అంతా రిపేర్ కుప్పామనుకో నాన్న, లక్షల మీద అవుతుంది. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి? రే, ఇది మా నాన్న ఎంతో కాయ కష్టంతో కట్టించి ఇల్లురా. నేను బతుకున్నంతకాలమైనా దీన్ని కాపాడరా. సరేనన్నా, తాత నా కోసం కష్టపడి కట్టిన ఇల్లు, ఈ ఇంట్లో దొరికినంత ఆనందం ఎక్కడ దొరకదు. కంపల్సరీగా దీన్ని బతికించుకుందాం నాన్న. లక్ష్మి, లంచ్ బాక్స్ రెడీయా? మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాక సులువు అనుకుంటారా బాక్స్ పెట్టడం అంటే? రెడీ చేస్తాను, మీరేం రెడీ అవ్వండి. సరే, తొందర తీసుకురా. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ట్యాబ్లెట్స్ చేసుకో. ఇంటికి పని వాళ్ళు రమ్మని చెప్తాను, 2 రోజులు పని మొదలెడదాం. ఏంటి నా ఇంటంకు పని కట్టుకుని చూస్తున్నాడు, ఇల్లు బాగు చేద్దామనే. ఏమండి, లంచ్ బాక్స్ రెడీ. సరే, సాయంకాలం నాకు కాస్త లేట్ అవుతుంది. ఇంటికి వచ్చేసరికి మా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న వెళ్తున్నానా? వెళ్ళిపోయాడు. ఏ ఇంటి మీద ఎంత ప్రేమ ఎక్కువైపోయిందే మీకు? వర్షం వచ్చినప్పుడల్లా ఈ ఇల్లుని శుభ్రం చేయమంటున్నానా? ఇంటిని కదిపితే ఇప్పుడు 5 లక్షలు అవుతుంది. నా మొగుడు ఎక్కడి నుంచి తెస్తాడు 5 లక్షలు? 5 లక్షలు ఉంటే డాబా కట్టుకుందు. ఆ రోజుల్లో ఉన్నదంతా నీ కూతురు కట్టిన రూపంలో ఇచ్చేసా. చూసి చాలు కానీ ఏం సాగుతుంది చెప్పండి సార్. చేయగానే అమ్మయ్య, అలాగే నా కొడుకు ఇల్లు ఎప్పుడు బాగు చేస్తాడు ఏంటో. నేను బతుకున్నంతకాలం ఇల్లు ఇలా బాగుంటే చాలు. ఈ ఇల్లు అంటే నా భార్యకి ఎంత ఇష్టమో. అన్నయ్య, ఏంట్రా నీ వయసేటి పనులేటి? నీ కొడుకు పని మనిషి పని చేస్తాడు ఇంట్లో? అరే, ఆడికి వచ్చే జీతం ఎంతరా? నన్ను చూడాలా, అలా ఆవిడ చూసుకోవాలా? ఈ కాసు పని నేను చేసుకుంటే పోయేదే కదరా. అలాగా, ఈ వయసులో నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయిరా? అలాగా ఏమ్మా, ఆ ముసలి అలా కష్టపడుతున్నావు. ఈ విషయం మీ మొగుడు చెప్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఏడ్చాను మామయ్య గారు, ఈ విషయం మా ఆయన చెప్తారా? మా ఆయన చెప్తే ఏం చెప్తా తెలుసా? ఆయన తీసుకెళ్లి అనాథాశ్రమం జాయిన్ చేసేస్తాను. చెప్తే చెప్పండి, మీకు మాకు బంధుత్వం దూరం అవుతుంది అంతే. అలాగే. ఎక్కడో నీ ఇంటికి 20 పని చేయించావు కదా, ఎంత అయిందిరా? అసలు పనులు ఎక్కడ దొరుకుతుంది దానికి? మా ఇంటికి ఒక 50 వెళ్ళిందండి. మీ ఇంటికి ఒక 5 లక్షలు అవుతుందండి. పని వాళ్ళు రావులపల్లి దొరుకుతారండి. మామయ్య గారు బాగున్నారా? ఇదే వస్తున్నా మామయ్య గారు. అక్క అక్క, మా అబ్బాయి బాగున్నారా? దుబాయ్ నుంచి వచ్చాడు. అక్క తమ్ముడు, ఎంతసేపు అయింది వచ్చి? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందక్క. దుబాయ్ లో ఫ్లైట్ ఎక్కాను, రాజమండ్రి దిగాను, రాజమండ్రిలో కారు ఎక్కాను, మన ఇంటి ముందు దిగాను. ఇది రారా? ఆగు, ఆగు, ఆగు. ఏ అలా చూస్తున్నావే? అంత పొరిగేసుకుని వచ్చాను నా తమ్ముడు. లగేజ్ పట్టుకుంటా. ఆగు, అక్కడ పెట్టరా. మా ఐదు మంది ఈ మధ్యాహ్నం కొలతాలు ఎక్కువ లేరా? ఏ తమ్ముడు, నువ్వు దుబాయ్ వెళ్ళాక కలర్ చేశారా? మన దగ్గర దొరికారు కదా. అవునక్క, బావేడక్క. బావగారు ఆఫీస్కి వెళ్ళాడ్రా. నేను ఫోన్ చేస్తాను. నువ్వు దుబాయ్ నుంచి వచ్చావని తెలిస్తే బాగా ఎగిరికి వచ్చేసేస్తారా? బాగా జరిగిందా? నువ్వు ఆగలే. ఎన్నిసార్లు అడుగుతాను? మా తమ్ముడు దుబాయ్ నుంచి రావడం మీకు ఇష్టం లేదా? నేను కొట్టుకెళ్ళి మా తమ్ముడికి ధ్వంసం పెట్టండి. ఏండి ఏండి, ఏమిటే కంగారు? ఏమిటి చెప్పు, ఏంటి విషయం? దుబాయ్ నుంచి మా తమ్ముడు వచ్చాడండి. మీరు త్వరగా ఆఫీస్ లో చెప్పుకుని వచ్చండి. వస్తూ ఏడు మాసం తీసుకెళ్ళి మా తమ్ముడికి. అలాగే అలాగే. కాఫీ అదిరిపోయిందక్క. రాజు, మీ అక్క కాఫీ బాగా పెడుతుందిరా. అదు బావా, ఎంతో వచ్చే. అదే బాబు, ఇందాక మీ అక్క ఫోన్ చేసింది కదా బాబా. ఎలా ఉన్నా బావా? బాగున్నామే. మీ అక్క ఫోన్ చేసిన పలకరించిన బాధ్యత నాది కదా. అయ్యో బాగున్నా బావా. ప్రయాణాలు జరిగింది? చాలా బాగా జరిగింది బావా. కూర్చోండి బావా. ఇలా బ్యాట్ మాసం మీ తమ్ముడికి ఇది బ్యాట్ లోపల పెట్టా. రాజు వచ్చేది
కౌలు చెప్పుకుంటారా కదా మొత్తం తెచ్చావు బాబాయ్ నుంచి అదే బావా నిన్ను మర్చిపోతాను బావా మరి క్రాష్ టెస్టర్కి తెచ్చాను బావా అబ్బో ఒరే రాజు నాకు నీకు మావయ్య నీకు బాగా సరుకురా దుబాయ్ తెచ్చారంట అన్నయ్య సరుకు మన ఇండియాలోనే కాదు మావయ్య దుబాయ్ లో కూడా దొరుకుతుంది అక్కడ సరుకు కిక్ ఎక్కువ పై సరుకులో కిక్ ఎక్కువ ఉందిరా ఈ మధ్యలో మీ అక్క నా మాట వింటలేదురా దాన్ని తాగు మొత్తంలో కుమ్మి వస్తారా రాజు రాజు మీ అక్క మీ నాన్న చాలా ఇబ్బంది పెట్టేస్తుందిరా ఏంటి మావి గారు తాగింది ఎక్కువైందా మిగిలిన మందులో పురుగుల మందు కలిపేమంటారా రండి రండి దేవి త్వరగా రెడీ చేయవే అమ్మాయిని అబ్బా వస్తున్నా నాగండి వచ్చే టైం అయింది ఇంకా రెడీ అవ్వలేదేటి వచ్చే దేవి త్వరగా రెడీ చేయవే అమ్మాయిని అవతల పిల్లలు వచ్చే టైం అయింది ఏ అడతలు తయారు చేయడం అంటే మాట్లాడుకుంటున్నారా ఇది 5వ సంబంధం ఇదైనా కుదురుతారా బాబు స్థానాలైతే మీ ఊరు వచ్చి ఏమండి పెద్ద ఎనకుంటుందని చెప్పారు నల్లగుంది ఫోటోలో ఉండడం ఎలాగా ఉంది ఈ ఫిల్టర్ వాడు పొడి పెట్టుంటారు మనకి పిల్ల నలుగుంటే ఉన్నట్లేరా నీకు నచ్చిందా ఏమా కట్న కానుక ఎంత ఇస్తారు అసలే మా ఓడి దుబాయ్ నుంచి వచ్చాడు మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియకుండా అప్పుడే కట్నాల కాడికి వెళ్ళిపోరేటండి అబ్బాయి అమ్మ నాన్న రాలేదు మీరు మాత్రం వచ్చారు వీళ్ళ అక్కగా నాకు పెళ్ళైన తర్వాత వీళ్ళమ్మ నాన్న కాలం చేశారండి అప్పటి నుంచి మా కొడుకులాగా పెట్టుకుంటాం వీళ్ళని మొన్న దుబాయ్ నుంచి జాబ్ చేసి వచ్చాడు అన్ని మేమే చూసుకుంటాం అయ్యో అలాగండి అమ్మ కుర్రాడు నచ్చాడా ఆడపిల్లలు కన్నాక కట్నం ఎంతో కొంత ఇవ్వాలి కదండి మీరు ఎంత అనుకుంటున్నారండి మా ఓడి అందం చూసి చాలా సంబంధాలు వచ్చినాయి దగ్గర సంబంధాలు వద్దని మా మామగారు ఇంత దూరం తీసుకొచ్చాడు మా ఓడికి కట్నం 12 లక్షలు ఆడపడుచుని నేను కాబట్టి నాకు 2 లక్షలు అమ్మా నీ పిల్లలు ఉన్నారా పెళ్ళయ్యి 15 సంవత్సరాలు అవుతుందమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదు అయితే నువ్వు కుదురాలువా ఏమాడుతున్నావు ఆ పిల్లవాడు నీకెందుకు ఎంత మాట అన్నావమ్మా నన్ను గుడ్రాలంటావా నువ్వు ఏయ్, నువ్వు ఊరుకో అదేమీ లేదండి ఓ 10 లక్షలు ఇస్తే ఈ సంబంధం కుదురు చేసుకుందాం అయ్యో అంత కట్నం నేను ఇచ్చుకోలేనండి అడిగానని నాకు పిల్లలు లేరని నన్ను హేళన చేస్తావా కొడుకైనా తమ్ముడైనా నాకు వీడే పట్నం 11 లక్షలకు రూపాయి తగ్గను నడు పోదాం ఆడపిల్లని ఎవరికంటే ఎల్లమ్మా ఎల్లు ఆడపిల్లనిచ్చి మేము కట్నాలు కట్టివ్వాలా ఇంత మాట అన్నమాట బాబు ఉన్నమాట అన్నాను పిల్లకి అబ్బాయి నచ్చాడు సర్లే నేను ఏదో చేస్తాను బాబాయ్ గారు బాగున్నారా అదేనండి కట్నం డబ్బులు ఇవ్వడానికి వచ్చానండి కట్నం డబ్బులు ఇవ్వడానికి వచ్చావా బాబు లక్ష్మి లక్ష్మి మీరా మీరు అడిగిందంతా తెచ్చానమ్మా అబ్బాయి మంచోడని సంబంధం మళ్ళీ పోతే దొరకదని కట్నం డబ్బులు తెచ్చారా ఇంతలోనే ఎంత మార్పు అయినా మా తమ్ముడు అంతగాళ్ళే ఎవరు వదులుకుంటారు రండి కూర్చుని మాట్లాడుకుందాం మీ అక్కలు లేరమ్మా ఏ ఆయన ఉంటేనే ఇస్తారా లేకపోతే ఎవరా ఇంట్లో పెద్దలమంతా నాదే మందులు గారితో మొత్తం పెట్టించారండి కిరాణా పెట్టి ఏమండి అన్నం తినమంటే తినకుండా పడుకున్నారు కనీసం ఈ పాలైనా తాగండి నిద్ర పడుతుంది సరే ఎలా ఏమండి ఆ సంబంధం కుదరకపోతే ఇంకో సంబంధం చూద్దాంలేండి అలా అని కదా ఇప్పటికంటే చాలా వయసు వచ్చేసింది ఆ పెళ్లి ఏదో చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది మా ఆఫీసులో నాతో పాటు మీ తమ్ముడు ఉద్యోగం మాట్లాడాను రేపు నుంచి నా ఆఫీస్కి తీసుకుపోతాను ఈయనంట కృష్ణ గారు చెప్పిన మనిషి మా అబ్బాయి పంపించాడా కృష్ణ గారు చెప్పిన మనిషి మీరేనా ఇంతకీ ఇల్లు ఎక్కడ ఈ ఊరు చివర మా అన్నయ్య ఇల్లు సర్లే బండి ఎక్కడ వెళ్దాం నన్ను తీసుకెళ్తాను ఆ రాజేశ్వరి నిన్న వెళ్ళామే పల్లెటూరు సంబంధానికి మా మామయ్య తీసుకెళ్లాడు పిల్ల నల్లగా ఉంది 14 లక్షలు అడిగాం కట్నం ఏమో అనుకున్నాం గాని పల్లెటూరు వాళ్ళు మహా గట్టోళ్ళే 14 లక్షలా అన్నారు సిటీలో ఏమైనా సంబంధం ఉంటే చూడే ఎక్కువ కావాలి పిల్ల గుడ్డిదైనా పర్లేదు కుంటిదైనా పర్లేదు కట్నం కోసం పిల్లాడి జీవితం పాడు చేస్తావా పిల్ల గుడిదైనా పడలేదు కుంటిదైనా పడలేదు అంటున్నావు నువ్వు
జీవితాంతకాలం గడపాలి కదా. కట్న విషయం అనగానే పొడుచుకొచ్చేసిందా? మీరు నాకు సంబంధానికి మీ అబ్బాయిని తీసుకుని వచ్చినప్పుడు కట్న విషయంలో మా అమ్మ మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టారు. అందుకనమ్మా నన్ను ఇలా రాసి రంపాన్ని పెడుతున్నాము. కాస్త కట్నం ఎక్కువ వస్తే మీరే కొంచెం బాగుపడతారని పట్టుబట్టి కూర్చున్నాను. అనయా అనయా ఈ ఇంట్లో అడుగు పెట్టగానే వాతావరణం ఎంత బాగుంది. 130 years హౌస్ అనుకుంటా. తమ్ముడు ఎవరైనా ఆఫీసర్ గారు ఉన్నాడు. ఆయన ఇంజనీర్ ఇంటి ప్లాన్ అంతా వచ్చాడు రా. ఆ? ఇదే కదా అంటే పట్టుబట్టి చేస్తారా? నా జీవితం ఇంట్లోనే వెళ్ళిపోవాలా? పడగొట్టురా, అందంగా ఉన్న ఇల్లు ఇలా పడగొట్టుకుంటారా? నా జీవితం ఇంట్లోనే వెళ్ళిపోవాలి. చూడు పెద్దాయన, ఈ ఇల్లు పడగొట్టడానికి రాలేదు. ఈ ఇల్లు రీమోడలింగ్ చేయడానికి మీ అబ్బాయి పంపించాడు. నా కోసం నా ఇంటి కోసం ఏదైనా మంచి చేస్తాడు. అలాగే కానీ బాబు ఈ ఇల్లు ఎన్నో తరాలు చూసింది, ఎంతో మందికి భవిష్యత్తునిచ్చుంటది. ఇలాంటి ఇల్లు ఈ రోజుల్లో ఉందంటే దేవాలయం కింద లెక్క. ఈ ఇల్లుని అందంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. నా కోసం నా ఇంటి కోసం ఏదైనా మంచి చేస్తాడు. అలాగే కానీ బాబు అమ్మాయి చాలా గుణవంతురాలు. కష్టం దగ్గర మా కోడలు కష్టం. అబ్బాయి అన్నా ఇల్లు కోసేసరికి ఇంజనీర్ పంపించాడు కదా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్న ఇచ్చిన ఆస్తి నువ్వు దీన్ని చాలా కాపాడావు. ఇప్పుడు నేను కాపాడుతానన్నా దీన్ని. అప్పు చేసాను సార్ ఇంటిని బాగు చేస్తాం. నువ్వు దీనికోసం బెంగెట్టుకోకు నాన్న. నువ్వు హ్యాపీగా ఉండు. అదే నాన్న నా కోరిక. పెళ్ళి 4 రోజులు అవుతుంది, ఇంట్లో ఏ పని చేయట్లేదు. జమీందార్ అమ్మ మొదలుగా కూర్చుంటుంది. అలా చూస్తున్నారు? నేను వచ్చి పిండాలా? ఆ బట్టలు మీరే పిండుకోండి, ఇద్దరుగా పిండుకోండి. అవతల వర్షం వచ్చేలాగా ఉంది. మా తమ్ముడు ఏమో మా ఆడపడుచు బాగా గారాబం పెట్టేశాడు. నాకు ఇంట్లో ఎంత పోగొడుతుందో తెలుసా మీకు? పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి మీ ఆయనతో ఫోన్లో మాట్లాడుకో. మళ్ళీ వదిలి చూసుకుంటే నేను ఫోన్లో అర్థం పెళ్ళి ఇన్ని రోజులు అయింది కానీ వదిన గట్టి ఇంట్లో పనులు సాధించడం లేదు కానీ ముసలోడు పనులు వదుకుంటే చేస్తానంటావా? వదినా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నాను, పెద్ద అన్ని పనులు చేపిస్తున్నావా? ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలని తెలియదా నీకు? ఆయన ఏమన్నా పరాయాడా? మీ మాయగారే కదా. నా మాగారే ఇంటి పనులన్నీ చేపిస్తాను. నువ్వు కొత్తగా వచ్చిన కోడలవి నువ్వు ఇంటి పనులన్నీ చేయాలి కదా. కట్నం డబ్బుల కోసం మా అమ్మ నాన్న పీడించావు కదా, కట్నం తీసుకున్నావు కదా. నేనెందుకు చేస్తాను పనులు? నేను ఇంటి యజమానురాలి, నేనెందుకు చేస్తాను? పల్లెటూరు దాని అనుకున్నావు కానీ చాలా గట్టి దానివే. పెద్దోళ్ళు పసిపిల్లలతో సమానం అంటారు. నీకేం తప్పు చేసాడు ఆయన నేను బాధలు పెడుతున్నావు? అయినా నీకు పిల్లలు ఉంటాయి కదా పిల్లలు విలువ చేయడానికి. నువ్వు బొడ్రాలు కదా. ఏంటే గొడవ ఏంటి ఆ పిల్ల? ఊరందరూ నన్ను కొట్టరాలని, నీ బాబు కొట్టరాలని, ఆఖరికి నిన్ను కాదు మొన్న వచ్చింది ఇది కొట్టరాలని. ప్రాబ్లం నీకా నాకా? మీరొక్కరు తక్కువైపోయారా? మా కొడుకు మీద పడి ఎడతారు ఎప్పుడు. ఎడవకమ్మా, నట్టింట్లో అలా ఎడవకడదమ్మా. మేమంతా నీ బిడ్డలు లాంటి వాళ్ళే కదా. లక్ష్మి ఎందుకంత ఏడుస్తావు? పిల్లలు లేకపోతే నాకు నేను నువ్వు కదా. ఊరోళ్ళు అందరూ సూటిపడి మాటలతో పుడుతుంటే నాకా బాధ మీకా? పిల్లలు పుట్టింది మీకా నాకా? అసలు పిల్లలు పుట్టిన నాకానే. ఏంటి పిల్లలు పుట్టింది నీకా? పొలం పుట్టలేని జబ్బు మా అబ్బాయి కాదమ్మా, నీకేనమ్మా. ఆ విషయం నీకు తెలీదమ్మా. ఎన్నో హాస్పిటల్ తిప్పాను కదా నిన్ను. ఏ డాక్టర్ చూసినా మీ ఆవిడకి జీవితంలో పిల్లలు పుట్టాలని చెప్పాను. అలాగని చెప్పి నేను ఎప్పుడైనా చెప్పానా? ఆ మచ్చను ఆమె చేసుకున్నాను నీ కోసం. కానీ మనకు పిల్లలే కావాలంటే నా తండ్రి లేడా, నా బామ్మతి లేడా, నా చెల్లి లేదా?
కూర్చున్నావు? ఇల్లంతా నేను తుడుచుకొస్తే తరుగుంటే ఎవరు ఎడతారనుకుంటున్నావు? నాతో మాట్లాడడానికి ట్రై చేస్తావు. నిన్నే కదా గొడవడుకున్నాం, నీకు నాకు మాటలు లేవు కదా. తడుకుంటే నేనెందుకు పెడతాను, పెట్టుకో. ఇంట్లో నేనేంటానా గొడవ నువ్వు పెట్టావా? ఇంట్లో పెత్తనం నాదా నీదా? ఇంట్లో పనులు ఎవరు చేస్తావు? నేను చేయాలా నువ్వు చేస్తావా? రాజు ఎన్నాళ్ళ క్యాంపు తొందరగా మీ భార్యకి చెప్పలేకపోతున్నాను ఇక్కడ. సార్తో చెప్పు, సెలవు ఇవ్వాలని చెప్పి అడుగు. ఏంటే గొడవ? ఇద్దరు రాత్రి నుంచి మాట్లాడుకోవట్లేదా? పెడు మొక్కలు ఎడమొక్కల కింద పెట్టారు. పదే పదే నాకు పిల్లలు లేరని గుర్తు చేసి ఎక్కడుతున్నావు? ఈ ఇంట్లో నా మాట చెల్లుతుంది. నువ్వెంత మా ఆయన మాట నేను లెక్క చేయను. ఆ ముసలాయన మీద పెత్తనం చలాయించినట్టు నా మీద పెత్తనం చలాయిద్దాం అనుకుంటుంది పాపం. నా సంగతి ఇవిడికి ఇంకా పూర్తిగా తెలీదు. నేను మాట పడే రకం కాదు, ఆట ఆడుకునే రకం అని. ఏమిటో అమ్మా, నిన్నటి కొడుకు వీళ్ళు మర్చిపోలేదా? అమ్మా లక్ష్మి, అమ్మా అమ్మా, ఇంకా మీరు దెబ్బలాడుకోలేదా? ఎంత ఇద్దరు దెబ్బలాడుకున్నా కలిసిపోయి ఉండాలమ్మా. కారణం ఏంటంటే మీరు ఈ ఇంటి కోడళ్ళమ్మా. తాతగారు, మా ఆయన ఎలాగో క్యాంప్ నుంచి రావడానికి 10 రోజులు పడుతుంది కదండి. ఈలోపు నేను మా పుట్టింటికి వస్తానండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చాలేమమ్మా. ఇన్నాళ్ళ నుంచి మా నాన్నగారు మేము ఏదో చూసుకోలేనట్టు వెళ్ళేళ్ళు. ఇంటి పని మీద తేడా వచ్చిందంట. పంచాయతీ రమ్మని ఫోన్ చేశారు. నాకేం ఆఫీసులో ఖాళీ లేదు. నేను చిన్నారని చెప్పాను వస్తాను. ఇద్దరు లెక్క ఏంటో చూడండి నాన్నక. లక్ష్మి రెడీయా? అబ్బబ్బా వస్తున్నానండి. ఒకటే కంగారు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేంత కంగారు సాయంత్రం పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు ఉండదే. అక్కడేమో బాస్తో దెబ్బలాట, ఇంటికడేమో రోజు నీతో దెబ్బలాట. సరిపోయిందిరా నా బతుకు. అమ్మా వాళ్ళ పిల్ల వాడు జాబ్ చేస్తే కదమ్మా మన అందరినీ పోషించేది. లేకపోతే మనకి ఆహారం ఎలా వస్తుంది? నేను తెచ్చిన కట్నం అంతా వడ్డీలకే ఇచ్చేసుకున్నారు. పోషించి ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా పడుకున్నారే. ముందు ఈ గుమ్మల్లోకి వెళ్ళి కడుగుండ పెట్టండి. పనులు ఎవరు చేస్తారనుకుంటున్నారు? వీధిలోకి వెళ్ళి ఇలాంటి పని చేస్తుంటే జనం ఏమనుకుంటారన్న జ్ఞానం లేదు ఈ పిల్లకి. ఏంటో రోజు రోజుకి దిగజారిపోతున్నావు? వాళ్ళకి దొరుకుతున్నావా? వాళ్ళ పిల్ల జడ్డం ఏంట్రా, ఒక్కటి ఇంటి పని అంతా చేసుకోవడం కాస్త సాయం చేస్తున్నాను అంతే. అన్న ఈ విషయం నీ కొడుకు చెప్పి వాళ్ళ మీద నాకు తల్లించరా. ఏంటి చిన్నమావి గారు, ఈ విషయం మా ఆయనకి చెప్పి నన్ను కొట్టిస్తారా? ఒకసారి మా చిన్న అత్తయ్య గారు మిమ్మల్ని చితకబాది పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒకసారి కథను గుర్తు చేసుకోండి. మా కొంప మీద పడే తింటున్నారు. మీ అన్ని మీద ప్రేమ ఎక్కువైపోతే మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోండి. ఆయన మా అన్ననే పంచాయతీకి తీసుకెళ్ళమని పంపించాడమ్మా. అక్కడ ఏరో లేడు. అయినా మీ కూడా నాకెందుకు? మీ నాన్నకి నువ్వు రావాలమ్మా. ఎలా ఉన్నారు మా నాన్న? నాన్నకి ఏమి కాలేదు. మీ వదిన మీ నాన్న ఇంటి పనులు అడ్వాన్స్ పనులు చేసి కాల్ చెప్తుందమ్మా. మీ నాన్న ఇంటికి వెళ్ళి మీ వదిన సంగతి చూడాలి. అక్కడ వస్తున్నాను కదా, 4 రోజులు ఉండేలాగా వస్తాను. వచ్చి మా వదిన సంగతి ఏంటో, మా నాన్న ఎందుకు అంత కష్టపెడుతుందో చూస్తాను. నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను. జాగ్రత్తగా ట్రావెల్ చేసుకున్నాను. అలాగే అబ్బాయి.
అబ్బా అబ్బా ఆగరా ఆగరా ఆగరా. ఏ బాబాయ్? నీకో విషయం చెప్పాలరా. ఏంటి బాబాయ్? ఏ మీ కోళ్ళని సరిగ్గా చూసుకోవటం లేదా? రే అబ్బాయి, మీ ఆవిడి మీ నాన్నే చాలా ఇబ్బంది పెట్టేస్తుందిరా. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతికిస్తాం, అడ్డమైన సాగిరి చేయించుందిరా. అదేంటి బాబాయ్, నా ముందు బాగానే చూసుకుంటుంది, అలాంటిది ఏమీ లేదే. సరే బాబాయ్, నేను చూసుకుంటానులే. సర్లేరా, కొంత ఆలోచించు. నాన్న గుర్తు వచ్చాయమ్మా. నాన్న నీకు ఎవరి పేర్లు కూడా తగ్గినదమ్మా నీకు. ఇలా అయిపోయిందమ్మా నా జీవితం. వచ్చిందమ్మా వయ్యారి. ఇన్నాళ్ళ నాన్న విలువ తెలితే అక్కడ ఎందుకుంటావు? ఎప్పుడో వచ్చేదాన్ని. మా నాన్నకి మా అన్నయ్యకి ఈ ఇంటికి దూరం అయిపోవడానికి కారణం నువ్వే కదా తల్లి. నీవు వచ్చాకే కదా నేను దూరం అయిపోయాను. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావురా? మరీ అంత అడింగోడు అయిపోయావా? నీ పెళ్ళాన్ని భయపడిపోయా అంత. నాన్న ఇంత కష్టపడుతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? ఇన్నాళ్ళు గుర్తుకొచ్చాడు నీకు నాన్న అన్నయ్యనే. పెళ్లి అవగానే మా ఆయన ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని కట్టిన డబ్బులన్నీ పట్టుకుపోయావు. నాకంటే ఏమించలేదు నాన్న. ఉన్నదాల్లో ఇల్లు ఒకటే. ఇప్పుడేం డబ్బులు అవసరం? ఇంటికి వచ్చావా నువ్వు? గడ్డి పట్టండి మీ చెల్లికి. అక్కడ మొగుడు తల్లేసి పర్వేసి ఉంటాడు. వచ్చిన కొంపలో పంటది. కట్నం డబ్బులు అయిపోయి ఉంటది. ఉన్న ఇల్లు కూడా పీకుని పట్టుకుంటదేమో. ఆడపడుతుంది అలా ఎగిరి పడుతున్నావు. కూతురు మీద అంత ప్రేమ వచ్చేసింది. అంత ప్రేమ ఉంటే మీ అన్ని గారిని మీ కూతురు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. నీ ముందు నీ కొంగడు తిరుగుతున్నాడని నీ ఆటలు తాగుతుంది. ఓ, పెద్ద చెప్పు వచ్చిందమ్మా. ఇంటికి వచ్చిన ఆడపడిస్తే నా మొగుడేమి 4 మెతులు ఎట్లేనాడు ఏం కాదు. రండి పోదాం. రోజు సంగతి చూసేదమ్మా. నేను వచ్చాను కదా బాబా, నేను చూసుకుంటా. ఏం చేస్తున్నారు పిల్లలు? ఎలా ఉన్నారు? ఏం మాట్లాడడంలే. మా నాన్న తప్ప మా అన్నయ్య వదిన ఎవ్వరూ మాట్లాడట్లేదు. మా అన్నయ్యకి అసలే భయం కదా పెళ్ళం చేత మొగుడు. చూస్తాను ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాడో మా అన్నయ్యని. మాట్లాడనివ్వకుండా ఉంటుందో చూస్తాను. నేను చూస్తాను. ఏ మీ చెల్లి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానా? ఆవిడ మీద ప్రేమ ఎక్కువైపోయిందా? ఆ పిల్ల చేసిన కట్టాలి తెలిసిందే కదా. ఏరా అన్నయ్య, ఎందుకురా నా మీద అంత కోపం? ఇంకా నా మీద కోపం తగ్గదా? నేను ఏం చేశానంటే అంత కోపం నీకు? నాన్న నన్ను ఏ కూలి పనుడికో ఇచ్చి చేసుంటే కట్నమే అడగకుండా చేసుకున్నాడు. ఉద్యోగస్తుడు చదువుకున్నవాడు కావాలని చేశాడు. వాడేమో గోల్డ్ కట్నం అడిగితే ఉన్నదంతా అమ్మి ఇచ్చాడు. అది నాదా తప్పు? మాట్లాడరా నాతో. ఇంటికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. పెళ్ళేదాకానమ్మా అన్న చెల్లెలు. పెళ్ళయ్యాక నీ సంసారం నీది, నా సంసారం నాది. మాట్లాడాల్సింది నేను కాదు, మీ వదిన. వెళ్ళి ఆవును ఒప్పించుకో. సరే అబ్బాయి, చెల్లితో మాట్లాడరా. తను బాధపడుతుందిరా. నానా, చెల్లెగా నాకు ప్రేమ లేక కాదు నాన్న. ఇన్నాళ్ళు కూడా తన ఇంటికి రాలని చాలా బాధపడ్డాను. కానీ ఇంచేత వచ్చిందో ఇంటికి వచ్చింది. ముందు తన వదులతో తన కలవని, తర్వాత నేను మాట్లాడుతాను. మా నాన్న కట్నం ఇవ్వడం నా తప్ప. నా మీద అంత కోపం పెట్టుకోవడం నీకు న్యాయమేనా వదినా? అన్నదంతా తగిలేసి నీ కట్నం ఇచ్చారు మీ నాన్నగారు. మాకు ఈ కొంప తప్ప ఏం మిగిల్చారు? ఏ తల్లిదండ్రులైనా ఆడబిడ్డ మంచి ఇంటికి వెళ్ళాలని, మంచి సంసారం రావాలనే కదా వదిన చేస్తారు. మీ అమ్మ నాన్న కూడా మా అన్నయ్య బంగారం దేవుడనే కదా ఇచ్చి చేశారు. మీ నాన్న నీకు ఇచ్చిన కట్నం డబ్బులు అటు మా నాన్న దగ్గర లాగాడు మీ నాన్న. సర్లే వదినా.
కాదు కానీ 15 ఏళ్ళైనా పిల్లలు లేరు. ఏమైంది? అన్నయ్య ఏం డాక్టర్కి చూపించట్లేదా? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారు, నేను తీసుకెళ్తాను. పులస కూర ఉండింది, ఇక నుంచి అన్ని మనకి మంచి రోజులే. మన ఆటబిడ్డ తిరిగి రాగానే మన ఇంటికి ఎంతకాలం వచ్చేసిందిరా. అన్ని పండగలేరా మనకి. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది సాంబార్కి. అమ్మా, నీ పెరుమ గారు కూడా వడ్డించమ్మా. పులసాకుల కూర మీకు 4 ముక్కలు ఎక్కువ వేసే పెడతాను. పులస కూర అంటేనే మన ఇండియాలో పెద్ద పేరు. ఇలాంటి కూర మా ఆయన గారి కోసం, మా మామయ్య కోసం, మా ఆడపడుచు కోసం ఆ మాత్రం టేస్టీగా వండాలి కదా మామయ్య. వచ్చిందని చెల్లిపోతాను, రేపే దసరా పండుగ, ఇంటి పూజలు ఎవరు తిరుగుతారనుకుంటారు? పూజలు తప్పండి. ఎప్పటిదాకా నా కోళ్ళు మారింది అనుకున్నా. కోళ్ళు మారలేదు, నేను మారలేదు. నా బతికింతే. నా కొడుకు చెప్పిన మాట వినదు. అంతే ఈ జీవితం. కొన్ని నా వాళ్ళు ఇలాగే కొట్టు రావాలి. తాతయ్య, అమ్మా, ఏంటి పని? అమ్మా, ఇంక ఈ పనులు మానవా నువ్వు? అమ్మా, వచ్చా? నీ కూడా రాలేదమ్మా. నాకు రాజు నుంచి పెళ్లి చేసినప్పుడు అంతగాదు ఎంత కాదు పెద్ద జాబ్ అన్నారు. నెలకు 5 రోజులు ఇంట్లో ఉంటున్నాడు, 25 రోజులు ఎక్కడో ఉంటున్నాడు. అది నా బతుకు. అమ్మా మాట్లాడుతున్నా, నా తమ్ముడు చేసేది మార్కెటింగ్ జాబ్. ఆడింట్లో 10 రోజులు ఉంటే 10 రోజులు బయట ఉంటాడు. ఈలో మాట్లాడింది సార్ గాని లోపలికి రా. తాతయ్య, నేను కష్టపడింది చాలు. నీకోసం స్నాక్స్ తెచ్చండా, కూర్చో, నేను చూడతాను. తాతయ్య, నువ్వు కూర్చో. అలా చూస్తున్నారే? మీ మనవరాలు గారు ప్రేమగా తెచ్చారు కదా, వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారండి. ఇంటి పనులే ఇలా చేస్తానండి. పొద్దున మొన్న మారిపోయినట్టు అన్ని కబుర్లు చెప్పావు కదా, ఆ ముసలాయిని బతకనివ్వా. ఇంకా నీ పద్ధతిగా మార్చుకోపోయావనుకో అన్నయ్య గారు చెప్తానేమనుకుంటున్నావు. ఓ పెద్ద చెప్పొచ్చు. నిన్న కాక మొన్న ఆయన చెల్లెలు వచ్చి ఆవిడ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు నువ్వు దిగి వచ్చేసావు నాకు చెప్పడానికి. నువ్వు కనుక నా మాట లేదనుకో, నిన్ను కాళ్ళు చేతులు ఎగ్గొట్టు మూల కూర్చోబెడతాను. ఏమనుకుంటున్నావు? ఏంటి, నాకు అడు చేతులకు కొట్టి మొదలు కూర్చోబెడతావా? నేనేమన్నా నీ ఆడబడుతుంది అనుకుంటున్నావా? నీ తమ్ముడు పెళ్ళాన్ని, నీ మరదల్ని. ఆవిడ చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నువ్వు నా కాళ్ళు ఎరగొడతాను కాదు, నేను నీ కాళ్ళు ఎరగొడతాను, నీ ప్రవర్తన కానీ మార్చుకోపోతే. అమ్మా, ఇప్పుడే కదమ్మా అమ్మాయి ఇంటికి వచ్చింది, అప్పుడే గొడవలు ఎందుకు? వీధి అంటే ఇంట్లో పడిపోతే వీధిలో పడుతుంది. ఇది అవసరం అనేది అంతాను. ఎంతైనా నీ వదిలి నేను తగ్గుతావమ్మా. కాస్త గౌరవం అమ్మా. ఎందుకు వచ్చిన తర్వాత తల్లి గొడవలు? నా పని ఏదో నేను చేసుకుపోతూ ఉంటాను. నువ్వు అలా కూర్చో తల్లి, నువ్వు అలా కూర్చోండి. ఆగండి, నాకు అప్పు తీసి నీ తండ్రి తీసే. అమ్మా, అయిపోతుందమ్మా కోళ్ళ పిల్ల. ఎందుకే పనులు? పర్లేదమ్మా, నేను పట్టుకెళ్తాను. నేను బతికే ఉంటాను. సరేనమ్మా, ఆ బాత్రూమ్ లో పెట్టమ్మా. ఏమవుతున్నా తాతయ్య బకెట్ పోయినా పోతే అలా చూస్తా ఉన్నా. పొద్దున్నే బాత్రూంలో బకెట్ నీళ్ళట్లేవా తాతయ్యకి? ఇంకా ఎన్నాళ్ళు ఆయన బాధ పెడతా? ఏంటే బాగుతున్నావు? ఆ ముసలోడు పనులు ఆ ముసలోడు చేసుకుంటాను, నేను ఎందుకు చేస్తాను? నీకెందుకంటే చెప్పి ఏంటే ముసలోడా? నా నాన్న ముసలోడు అంటావా? నీ మాంగారైతే ఎన్నాళ్ళు చేస్తావు ఈ సాగిరి నువ్వు? నిన్న కాకమంది వచ్చింది ఆ పిల్ల, ఇంటి పని అతను పనులు చేస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావు? ఊరోళ్ళందరూ నాకు ఇల్లే చెప్తున్నా గానీ నా పిల్లం ఎంత కదా, నా పిల్లం అంతా గొప్పలు చెప్పుకున్నాను. కానీ నువ్వు నా తండ్రితో పనులు చేయంటావా? అసలు నీకు అసలు ఉందంటే నిన్ను ఇలా కదా, నిన్ను చంపేస్తానా? నిన్ను వదలను, ఎలా చంపేస్తాను నిన్ను. నా మాట కొట్టకొస్తా. బాబు తీసుకెళ్తాను. దీన్ని నాన్న
నీతో అంత సాకిలు చేస్తుంటే నా పిల్లలు ఎప్పుడు చెప్పలేదా నువ్వు? దేని గురించి చెప్పలేదు? దానికి ఎందుకంత చచ్చిపోతున్నావు? నా కోడలను చాలా వేధిస్తోందిరా. కానీ ఈ విషయం నీతో చెప్తే మీలో కల్చర్ రిపీట్ అవుతుందని చెప్పేసి ఆగిపోతున్నాను రా. ఇదే ఎదురుగా చేసుకుని నా కోడలను ఇంకా వేధిస్తోందిరా. నాన్న, నీలో ఇంత బాధను దాచుకున్నావు. నాకు ఒకసారి చెప్తే నేను దాన్ని ఎప్పుడో తరిమెత్తాను కదా నాన్న. సరే పద, దాని సంగతి ఏంటో నేను చూస్తాను కదా. ఆడుకోలేదు తగ్గిపోతాయి వదినా. అమ్మో నా మొగుడు వదినా, అన్నయ్య చెప్పిన ఏంటే చకాక్షేత్రం పెట్టి నిన్ను నా తండ్రి ఏంటి బాధలు పెట్టావు నువ్వు? చెప్పి పెట్టింది అన్నయ్య. అమ్మా అమ్మా వాటర్ వదినా ఎనర్జీ వస్తుంది తాగితే. నా తమ్ముడు నేను కూర్చుంటా కొద్ది నుంచుంటా కొద్ది కొడితే తెలుసు నీకు. నా మొగుడేమో అమాయక మొగుడు, నేనేం కయ్యాలి వెళ్ళమంటారు ఊరోళ్ళు అందరని. ఇప్పుడు చూసావు కదా నా మొగుడే కయ్యాలి మొగుడని. వదినా, ఎందుకు వదినా తాతయ్యని అలా ఏడిపిస్తావు? ఇంతకు ముందు కూడా నిన్ను అడిగాను ఒకసారి, చెప్తానన్నా చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పొదినా ఏం జరిగిందో. నేను డిగ్రీ చదివిన రోజుల్లో ఈ సైన్స్ టీచర్ అంటే బాబు ఇలా తినేస్తుంది నా ప్రాణం. ఏ భవాని చూస్తున్నాడా కృష్ణ నా వంక? చూడు, ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేశారు, ఇప్పటికి థర్డ్ ఇయర్. వాడు ప్రపోజ్ చేయడు, నువ్వు చేయవు. ఇంకెన్ని సంవత్సరాలు ఎప్పుడు చూసినా నీ వెనకాలే తిరుగుతాడు. తిరగనివ్వే, నా వెనక తిరిగితేనే కదా బాగుంటది. ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడో చూద్దాం. పడిపోయింది రే. రే, మనం ఇష్టపడి ఐ లవ్ యూ చెప్తే కాదురా, వాళ్ళు ఇష్టపడి మనకు ఐ లవ్ యూ చెప్తే అదిరా కిక్. అంటే ప్రతి ఒక్కడు ఐ లవ్ యూ చెప్తాడురా, కానీ నేను చెప్పే ఐ లవ్ యూలో కిక్ ఉండాలిరా, కిక్. బావా నువ్వు పడగొట్టేస్తా, ఎంతైనా ఆటగాడివిరా నువ్వు. ఏమైనా సరే డిగ్రీ అయ్యేలోపు అమ్మాయిని పడగొట్టేస్తాను రా. మాట్లాడే బాబు చూపులతో చంపేస్తున్నాడు, లేకపోతే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. ఆశ దోశ అప్పడం అంత తొందరగా లొంగపోతానా? సర్లు బతిమాలించుకుంటావా? ఐ లవ్ యూ చెప్తావా లేకపోతే ఇదే ఆఖరి రోజు అవుద్ది. నిన్ను వదలను. రేయ్, నన్ను ఎవరనుకుంటున్నావురా? నాయుడు గారు కూతుర్ని. నిన్ను వదలరా, వదులు. ఏంటి నోరు లేస్తుంది మూసే? వదులుతావా లేదా? పడక దీని పని అయ్యాక నీ పని చూస్తాను. వదలరా, వదలరా కృష్ణ, వదలరా. కృష్ణ రా, నువ్వు నిజంగా లవ్ చేస్తే వీడు బెండు తీ. రా కృష్ణ, కృష్ణ తొందర రా. వీడెవడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, తొందర రా. ఎవడే కృష్ణ? రమ్మను, వాడి బెండి కూడా నేనే చేస్తాను. ఏరా, కృష్ణ అంటే సినిమా హీరో సూపర్ స్టార్ కృష్ణ అనుకుంటున్నావరా? ఏయ్, నేను ఎవరో తెలుసా? రామిరెడ్డి టైపు. కృష్ణ వదలొద్దు వాడిని, కాళ్ళ చేతులు విరగొట్టాయి. ఈ నా వైపు చూడకూడదు. ఈ రోజు బట్టి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని ఏడిపించావో నీ కాళ్ళు చేతులు తీసేస్తా. బంగారం, హ్యాపీ హ్యాపీ. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఐ లవ్ యూ కృష్ణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి ఎదురు చూస్తున్నా ఈ క్షణం కోసం. ఐ లవ్ యూ చెప్పేశావు కదా. నీకో విషయం చెప్పాలి, ఈ ఊర్లో మా నాన్నగారు అంటే పెద్ద పేరు. మా లవ్ విషయం తెలిసిందంటే చంపేస్తారు, జాగ్రత్త. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. ఇన్నాళ్లకు నా ప్రేమను అర్థం చేసుకుని ఐ లవ్ యూ చెప్పావు. ఐఎమ్ హ్యాపీ. పద ఇక లవ్ చేసుకుందాం. పుట్టింటికి వెళ్ళి అన్నాళ్ళైందే, ఆ ముసలి చావా చావదు, నువ్వు రావు. ఇక్కడ నన్ను నా కూతురికి ఎవరు చూసుకుంటారే? నా కూతురికి రోజు పాలు, పెరుగు, గుడ్లు, హార్లిక్స్, బూస్ట్ ఎవడిస్తాడే? 4 రోజులు పని కూడా రావడం లేదు. నువ్వు తొందరగా, నేను తినలేక చిక్కుపోతుంది. దాన్ని అలా చూడటం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. తొందరగా
ఎరా సీను, ఏంటి ఎలా వచ్చావు? మా అమ్మ నాన్న కాలం చేసిన నుంచి మా చెల్లిని నన్ను మీరే ఆదుకుంటున్నారయ్యా. మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నానయ్యా. ఏదో మీరు సాయం చేస్తారని దయించి వచ్చానయ్యా. చాలా మంచి విషయం చెప్పారా. ఆడపిల్లకి అన్నయ్య అంటేనే అంత అండరా. కానీ నీకు తెలియదే ఉందిరా, నేను ప్రెసిడెంట్ గా ఉండగా నా ఆస్తి మొత్తం ఈ ఊరు కోసమే ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర అంత ఆస్తి కూడా లేదు. నాకు ఆ కూతురు ఎదిగింది, దానికి నేను పెళ్లి చేయాలి. ఇప్పుడైతే నేను ఏ విధంగానో నీకు సాయం చేయలేను. ఏమనుకోవద్దు. సరే, ఏదో మీరే ఆదుకుంటారని వచ్చానయ్యా. పర్లేదయ్యా. నాన్న, నాకు మీరు కల్పించిన కోర్స్ సరిపోలేదు నాన్న. ఇప్పుడే మీ అమ్మకు ఫోన్ చేశానమ్మా. రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది. వచ్చాక మూడకోట్ల పోస్తుందా ఇది కానీ. నాన్న, నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. సరే వెళ్ళు. అమ్మా ఆగు, నువ్వు ఇప్పుడు చదివేది డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పటి వరకు ఈ నాయుడికి ఈ ఊళ్ళో ఏ విధమైన చెడ్డ పేరు లేదు. నువ్వు ప్రేమ దోమ అని చెప్పి నా పేరుకి భంగం కలిగించుకో, అర్థమైందా? వెళ్ళి బాగా చదువుకో అమ్మా. నాన్న, నేను మీ కూతుర్ని, మీకు మచ్చ తెచ్చే పని ఏదీ చేయను. నాన్న, కాలేజీకి ఎక్స్కర్షన్కి 5,000 డబ్బులు కావాలి నాన్న. ఇప్పటికే నీ చదువు చాలా డబ్బు ఖర్చు పెట్టాను. ఎక్స్కర్షన్ అంటూ ఏ అమ్మాయినా చుట్టూ తిరిగితే నేను సహించలేదు. నువ్వు ఇంజనీరింగ్ చదవాలి, వెళ్ళి బాగా చదువుకోవాలి. మా కుర్రోల బాధ నీకు అర్థం నాన్న. వస్తాను రా. మా నాన్న ఎక్స్కర్షన్ డబ్బులు ఇవ్వలేదురా. ఏంటో బాబా. కాలేజీకి వచ్చి 2 రోజులు అవుతుంది. అలాగే కృష్ణని చూసి కూడా 2 రోజులు అవుతుంది. వస్తాడంటావా రావడంటావా? చెప్పరా. మీ ఫ్రెండ్ మీరెవరు 2 రోజులు కనిపించడం లేదు, కాలేజీ కూడా సరిగ్గా రావడం లేదంటే. నిజమేనా? ఫోన్ చేసి మాట్లాడదాం అంటే వాళ్ళ నెంబర్ నాకు తెలియదు. చూద్దాం, ఇవాళ వస్తుందో కంపల్సరీగా. ఎప్పుడు కాలేజ్ కన్నా సరదాగా బయటకి ఎక్కడికి తీసుకెళ్తున్నావు లేదా? చూద్దాం గానీ ప్రతిరోజు తనకి కొత్తగా లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటాను రా. ఇవాళ వెరైటీగా ప్రపోజ్ చేస్తాం. చూద్దాం కదా. పదా. ఏంటో అక్కడ సైకిల్ మీద లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ లాగా ఉంది. ఎవరో కనబడతలేదు. తీసుకుని తినేద్దామా? నిజమే, ఆకలిగా ఉంది, తినేద్దాం. ఎంత ప్రేమగా తెచ్చాను నీ కోసం ప్రపోజ్ చేద్దామని. ఆకలాకలని తినేసావా? ఆకులు ఎత్తు తినరోటి. 2 రోజులు కాలేజీకి రాలేదే? మా అమ్మ ఊరికి వెళ్ళింది, అందుకే రాలేదు. మీ అమ్మ ఊరు వెళ్తే నువ్వు రావా? నేను గుర్తు రాలేదా నీకు? కృష్ణ, ఆకలి ఎక్కువని తెలుసు కదా నీకు. అయిపోయి కృష్ణ, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. నీ కోసం నాకు తెలుసు కదా, నా ఏర్పాట్లో నేనున్నా. అరే చేసు, రారా. ఎంతసేపు నువ్వు తొందర తేవాలని తెలీదా? రా. చూసావా నీకోసం ఎన్ని ఏర్పాట్లు చేశాను. డ్రింక్ నువ్వు తాగు బంగారం. మాకు కొంచెం పని ఉంది, 10 నిమిషాలు ప్రైవసీ కావాలి. నువ్వు అలా పక్కెళ్ళరా. ఓయ్ జాకెట్లు పిల్ల, మొత్తం నువ్వు తాగిస్తానా కానిస్తావా? చిలిపి. పద, ఇల్లు ప్రేమించుకుందాం. కృష్ణ, ప్రేమలో పడితే చాలా హ్యాపీగా ఉంది.
ఎంతవరకు వచ్చిందిరా? తొందరగా ఎత్తండి రా. హైదరాబాద్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి చంపేస్తున్నారు. అలాగండి అయ్యగారు. మీరేనా? నువ్వేరు? మీరు కొంచెం పక్క వస్తే మీతో పర్సనల్ గా మాట్లాడు. సరే నడు. ఏంటి అంత పర్సనాలు? లక్ష్మి మీ అమ్మాయినా? ఎవడరా నువ్వు? మా అమ్మాయి పేరేంటి పిలుస్తున్నావు? నేను ఎవరో తర్వాత చెప్తాను కానీ నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటి మీ గుండె పగిలిపోద్ది. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేద్దామని వచ్చావా ఏంటి? ఏం నాకు వద్దు కానీ మీ కూతురు కులం తక్కువ తోటి లవ్ లో పడింది. చెట్ల వెనకాల పుట్ల వెనకాల కాలువల గట్లోను పార్కులోను కలిసి తిరుగుతుంది. ఈ విషయం బయటపడిందంటే ఈ పరువు పోద్ది. ఎందుకంటే నేను నీవుని కాబట్టే చెప్తున్నా. అదంతా ఆలోచించు. మీ కూతురు కంట్రోల్. ఎంత నమ్మేనరా దీన్ని? నా పరువు తీస్తుందా? చెప్తాను దాని పని. అమ్మా బాగా జరిగిందమ్మా. రోజులాగే జరిగింది. ఈ రోజు కొత్త ఏముంది? కుర్కూరి ప్యాకెట్లు బాగా తిన్నావా? కూల్ డ్రింక్ బాగా తాగావా? అల్లి బంగారం. ఎవరినో ప్రేమిస్తున్నావట? వాడి పొలం ఏంటి? వాడి గోత్రం ఏంటి? వాడికి ఆస్తుపాస్తులు ఏమన్నాయో నీకు తెలుసా? ప్రేమించినప్పుడు కులం గోత్రం చూస్తారా? అలాగైతే ప్రేమ ఎందుకు అవుతుంది? వ్యాపారం అవుతుంది. 4 రోజులు ప్రేమించేసరికి నాకే సూక్తులు చెప్పేదంట దానివయ్యావా? వదిలేయండి, లేకపోతే వాడిని చంపేస్తాను. ఆడి బ్రతుకు కావాలో ఆడి ప్రేమ కావాలో తెలుసుకో. ప్రేమంటే ఎదటోళ్ళు బ్రతుకు కావాలి. వెంకటేశ్వరరావు, ఎవరు నువ్వు? పేరెంట్స్ తెలుస్తున్నావు? నీ కొడుకు కృష్ణ పక్కను బజార్దాన్ని వేసుకుని ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నాడు. నీ పరువు అంతా బజార్లో పెట్టేస్తాడు. చూసుకో. రే నువ్వు చెప్పేది నిజమేనా? నేను చెప్పేది నిజమే కాదు. అలా నీ కొడుకు వస్తాడు కదా అని అడుగు, నీకే తెలుస్తుంది. రేపు వెళ్తారా? ఎందుకంటే అది ఫ్రెండ్స్ ఏదో పార్టీ మధ్యకి వెళ్తాను. బయటికి వెళ్ళారన్న ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళావా? లేకపోతే ఏంటి పని? ప్రేమ పేరు చెప్పి నా ఇంటి పేరు బలాలు పెడుతున్నారు నువ్వు. తను ఎప్పుడు ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ఇష్టం. అయినా మీ పెద్దోళ్ళకి మా పిల్లలకి నాకు అర్థం కాదు. ప్రేమ లేదు పక్కలేదు. నువ్వు ముందు రాకుండా నువ్వు. ఐ లవ్ యూ. ఏ బంగారు అలా ఉన్నా? నీకు రోజుకి ఒకసారి కొత్తగా ప్రపోజ్ చేస్తాను, తెలుసు కదా. ఏ నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? లవ్ యూ బంగారం. చెప్పు. నేను ఎందుకు చెప్తే నువ్వు కూడా తిరిగి చెప్పాలి కదా. చెప్పు బంగారం, చెప్పు. కృష్ణ, నువ్వు రోజు ప్రపోజ్ చేసిన నాకు కొత్తగానే ఉంటది. కానీ ఈ రోజు నుంచి మన ఇద్దరం కలవడానికి కుదరదు, ప్రేమించుకోవడానికి కుదరదు. మన ఇద్దరికి బ్రేకప్. ఏ బంగారం, నా మీద కోపమా? వెంకటేష్ ప్రేమించుకున్నారా సినిమా తీసుకెళ్ళాలని చెప్పి కోపం ఇచ్చావా నన్ను? నీకు చెప్తే అర్థం కాదా? ఆగో ఆగో. అనుకుంటున్నావా? ఇవాళ మ్యాట్ని తీసుకెళ్తాను వెంకటేష్ సినిమాకి. ఐ లవ్ యూ చెప్తుంటే తీసుకోవే. తీసుకో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? నా వెంట పడద్దంటే ఎనవా? నువ్వు నా వెంట పడ్డావంటే నేను చచ్చేంత కొట్టు. నా కొట్టు, నువ్వు నా కొట్టు. బంగారం, అదేంటి బంగారం అలా వదిలేస్తున్నావు? ఒప్పుకో బంగారం. ఐ లవ్ యూ చెప్పు. నన్ను ఒంటరి వంటి వెళ్ళిపోతున్నా. నేనేమైపోతానే? నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమించాను. నన్ను ఒంటరి వాడికి వదిలేస్తావా? తప్పేంటి చెప్పు. నేనేం చేశాను? అలా వదిలేదు బంగారం. నాకు చాలా గతి. నాతో గొడవ పెట్టుకుని పుట్టింటి వెళ్ళిపోయిందిరా. అది మంచి చేత మాట్లాడి తీసుకొద్దు రారా. రే ఎన్నిసార్లు కొట్టుతారని పంపిస్తావురా? నాకు అర్థం పట్టలేదు. ఇంకా అదేదో అలాగంటూ అన్నా. దేనికి అర్థం పట్టడం చూసాం.
ఏంటి అలవాటు కొత్తగా నేర్చుకుంది ఏంటి ఏదో బీరు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలుసు కదా, తను నాకు బ్రేకప్ చెప్పింది నాన్న. ఆ బాధ భరించలాకే ఈ మత్తులో తను మర్చిపోతున్నాను నాన్న, మర్చిపోతున్నాను నాన్న. ప్రేమకేమో మన పొద్దురా దాని అవసరం తీరిపోయింది, వదిలేసింది అంతే. నువ్వు కొద్ది రోజుల్లోనే మంచి సంబంధం చూసి వాడికి వివాహం చేయగలరు. అలాగే అన్న. ప్రేమ సినిమాలో చూడటాకే బాగుంటుందా, బ్రేకప్ ఇచ్చి ఎలాగ ఉంటుందా? నువ్వు నాకు వద్దు వద్దు. నువ్వు నాకు వద్దు వద్దు. వీడు ప్రేమ ప్రేమ అని పిచ్చి తిరుగుడు తిరుగుతున్నాడు. ప్రేమించిందే కాదని చెప్పేసి విపరీతంగా తాగి తందనలు ఆడుతున్నాడు. కానీ వాడు పని చెప్తాను. ఇది వచ్చావా నువ్వు? ఇప్పటికి వచ్చావా నువ్వు? ఏది ఏమిటి? చేసేవని ఎలా చెప్పి ఊరుకోనా? అందులో ఉన్నాడు ప్రేమిస్తాడు, అమ్మాయి కాదన్నది వంద అవుతున్నాడు. నా ఊళ్ళో సత్తుకుంటాడు అన్నయ్య. వెళ్ళు లోపలికి చెప్పగలండి. తమ్ముడు చాలా మంచి సంబంధం కూడా. నేను వస్తాను అన్నయ్య, 2 రోజులు సెట్ చేస్తాను. ఓకే కృష్ణ నీకు పిచ్చిగా నెక్కిందా? అవునే, నీకోసం పిచ్చి ఎక్కింది. నన్ను పట్టించుకోవట్లేదు కదా, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు కదా, నీకోసం పిచ్చి ఎక్కింది. నేను ఎలా పోతే నీకెందుకు? కృష్ణ నీ మీద ప్రేమ లేక కాదు, మా నాన్నకి మన గురించి ఎవరో తప్పుగా చెప్పారు. నిన్ను ప్రేమిస్తే నిన్ను చంపేస్తాను అన్నాడు. ప్రేమ ఎప్పుడు చావును కోరుకోదు, బ్రతుకునే కోరుకుంటుంది. నువ్వెప్పుడు బాగోవాలని నేను దూరంగా ఉంటున్నాను కృష్ణ. అందుకే కృష్ణ నీ మీద ప్రేమను చంపేసుకున్నాను. నీ ప్రేమ నాకు వద్దు. నేను చెప్పిన మాట వినలేదా? నీ ప్రాణం తీస్తా. నడు, నేను చెప్పిన చోటికి. నన్ను ఏం చేయొద్దు. ఏడేని కృష్ణ, నీకు ఆపదంటే ఆలోచించకుండా వస్తాడు కదా. ఇప్పుడు రమ్మను, నా చేతిలో తెస్తాడు. ఎందుకంటే ఆడు ఆల్రెడీ చచ్చాడు. నీ ప్రేమ ఫెయిల్ అయ్యి రమ్మనవే. మా ప్రేమను వద్దనుకున్నది కృష్ణ కాదు, నేను ఆపదలో ఉన్నానని తెలిస్తే కృష్ణ ఎంత దూరంలో ఉన్నా రేసుగురంలో వస్తాడు రా. రేసుకుల్లో రావడానికి ఆడు అల్లు వచ్చింది అనుకున్నావా? లేదా నెక్స్ట్ టైం చిరంజీవి అనుకోవాలా? రమ్మను ఎలా ఓడో నేనో తేల్చుకుంటాం. కృష్ణ కృష్ణ ఎక్కడున్నారా?
చెప్పు చెప్పడు ఏమైంది? వాళ్ళ నాన్నకి ఇంటిగడ మీ నాన్నకి చెప్పింది నేనే, మీ ప్రేమ నిడదీసింది నేనే. ఈ జన్మలో మీ పెళ్లి జరగదు, ఎందుకంటే దాన్ని ముందు ప్రేమించింది నేను. మా నాన్నకి చెప్పి మమ్మల్ని అడిగేసింది నువ్వు. అదో వాడు సంగతి నేను చూస్తున్నా. మీ నాన్న వద్దన్నది మీ అమ్మ వద్దన్నది నన్ను ప్రేమించడం మానేస్తావా? ఎందుకే నాలో ప్రేమలు పుట్టించావు? ఎందుకు నన్ను ఇంత బాధపడుతున్నావు? కృష్ణ, ఇదంతా కాదు. నిన్ను ప్రేమిస్తే మా నాన్న నిన్ను చంపేస్తాడు. అందుకే నేను నా ప్రేమను వద్దనుకుంటున్నాను. వద్దు వద్దు, నాకు వద్దు, ఈ ప్రేమ వద్దు. అంటే నన్ను ఇంకెలా వదిలేస్తావా? అదిటున్నా అంత జరిగిందా? అందుకేనా తాతయ్యని ఇంత బాధలు పెడుతున్నావు? ఇకనైనా మారిపోతావా? చెప్పొద్దునా, చెప్పు. మా నాన్న వాళ్ళని కట్నం డబ్బుల కోసం చాలా వేధించాడని ఇబ్బందులు పెట్టాను, కానీ ఆయన అంటే నాకు గౌరవం. ఎంత తప్పు చేశాను నేను. నా కోడల్ని ఎంత కష్టపెట్టిందో అర్థం చేసుకోలేకపోయింది. ఏదో ఆ డబ్బులు ఉంటే వాళ్ళకి బ్యాంకులు వేసుకుంటారు, సుఖపడతారు అంటున్నాను, కానీ వాళ్ళ కుటుంబాన్ని ఎంత నిర్వీర్యం చేస్తాను అనుకోలేదు బాబోయ్. నా కోడల్ని ఇబ్బంది పెట్టాను. అయ్యో, ఇలా జరుగుతుంది అనుకోలేదే. కుటుంబం అంతా ఎంత అల్లాడిపోయిందో వాళ్ళ కుటుంబం. ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏమైంది? కోళ్ళ ఏమైనా ఉందా? ఆ అమ్మాయి బంగారు అనకరా. నేను అపార్థం చేసుకున్నాను, కోళ్ళని అపార్థం చేసుకుని కుటుంబం అలా కల్లోలం చేసుకున్నాను. అంతే తప్పించి నాన్న మిస్టేక్ రాదే. ఇందులో నీ తప్పేమీ లేదు నాన్న. కట్నం తీసుకుంటే మేమేదో బాగుపడతామని చెప్పి నువ్వు ఆలోచించావు, కానీ మేము ప్రేమించుకున్న విషయం నీకు చెప్పినా అప్పటికి ఆ విషయం తెలియలేదు. కానీ పెళ్లి చూపులకి తన్నా తీసుకొచ్చావు చూసావా, అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కానీ తనందుకు నీకు చెప్పలేకపోయాను. కానీ నువ్వు కట్నం అడిగేవాళ్ళు. ఏం చేస్తాం, అది విధిరాత, మనం ఏం చేయలేము నాన్న. మీ కోళ్ళ ఎక్కడి నుంచి నీ మాట ఉంటాను, నువ్వేం బాధపడతావు. అది మార్చేది చాలు, సిగ్గేస్తుంది. రేపే చెల్లెల్ని కేకేసి మంచి చెడ్డ మాట్లాడతాం కోళ్ళతో, ఓకేనా? పని చేయరా, అప్పుడే కొంచెం సంతోషిస్తాను. అలాగే ఈ గోడ బాధపడకు. ఏంటే అంత అలా ఆలోచించుకున్నావు ఏంటి వచ్చిన కాడి నుంచి? అదేం కాదండి. ఏమైంది? మీ నాన్నగారిని నేను ఏమైనా ఇబ్బందులు పెట్టానండి? అవును, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. అయినా తప్పు నీది కదలేవే, ఆ తప్పు మా నాన్నది. ఎందుకంటే మీ అమ్మ నాన్నని కట్నం విషయంలో మా నాన్న చాలా ఇబ్బంది పెట్టాడు. దానివల్ల మీ అమ్మ నాన్న ఈ రోజున లేదు. దానివల్ల నువ్వు మా నాన్న ఇంత ఇబ్బంది పెట్టావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ఆయన తప్పు ఆయన తెలుసుకున్నారు. ఇందులో ఏముంది? ముందు ముందు నుండి క్షమించాలి తల్లి. దేనికి మామయ్య గారు? పెళ్లి విషయంలో కట్న డబ్బుల గురించి ఎంత పట్టుబట్టారు కదమ్మా. అప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత అలా అలవాడిపోతారో తెలియలేదమ్మా. నన్ను క్షమించమ్మా. మామయ్య గారు, వాళ్ళకి నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా, మీరు ఆ కట్నం విషయంలో అంత ఇబ్బంది పెట్టుకున్నట్టు వాళ్ళు అలా అయ్యేవారు కాదు. సర్లేండి, పాలు తాగండి ముందు.